నమస్కారం మిత్రులారా, కార్టూన్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో గ్రామ సందర్శన. ఈరోజు మనం శివుడితో ప్రయాణం చేయబోతున్నాం. సంక్రాంతి సెలవులకు శివ తన అమ్మమ్మ ఇంటికి వెళుతున్నాడు. అలారం శబ్దంతో శివుడు మేల్కొన్నాడు. శివ పళ్ళు తోముకుని స్నానం చేసి టిఫిన్ చేశాడు. శివ బట్టలు, వాటర్ బాటిల్, అమ్మమ్మకి బహుమతులు, పుస్తకాలు తీసుకుని వెళ్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు శివ. ఏరోజు మనం మా గ్రాండ్మదర్ వారి ఊరికి వెళ్తున్నాం. శివ తన తల్లిదండ్రులను కలుసుకుని క్యాబ్లో రైల్వే స్టేషన్కు వెళ్లాడు. శివ చాలా రోజుల తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చాడు. శివ రైల్వే స్టేషన్లోని అన్ని విషయాలను గమనిస్తున్నాడు. అతని రైలు టిక్కెట్ను తనిఖీ చేస్తోంది. రైల్వే స్టేషన్ అంత శుభ్రంగా లేదని శివ భావించాడు. అపరిశుభ్రంగా ఉంది. రైల్వే స్టేషన్ నీట్గా, క్లీన్గా ఉండాలని, దానిని నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని శివ అభిప్రాయపడ్డారు. పాన్ కారణంగా టోటల్ స్టేషన్ ప్రతిచోటా ఎరుపు రంగుగా గుర్తించబడిందని గమనించారు. రైలు స్టేషన్ చేరుకుంది. శివ తన సీటు కనిపెట్టి సామాను సర్దుకున్నాడు. నాకు విండో సీట్ దొరికింది. నాకు ఈ జర్నీ చాలా ఎక్సైటింగ్ జీ అండి. చాలా రోజుల తర్వాత ట్రైన్ జర్నీ చేస్తున్నాను. 4 to 5 hours జర్నీ ఉండబోతుంది. నాకు కంపెనీ ఇవ్వడానికి ఎవరూ లేరు. శివ కోసం కంపెనీ ప్యాసింజర్ లేదు. శివ ఒంటరిగా పాటలు వింటూ తన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడు కొంతమంది ఫుడ్ సప్లయర్ వచ్చి శివ నుండి ఆర్డర్ తీసుకున్నాడు. శివ చికెన్ కర్రీతో అన్నం ఆర్డర్ చేశాడు. అతనికి చికెన్ అంటే చాలా ఇష్టం. శివ కొద్దిగా అలసిపోయాడు మరియు కొంచెం నిద్రపోయాడు. మరో ప్రయాణికుడు శివస్ కంపార్ట్మెంట్కి వచ్చాడు. శివ సంతోషించి అతనితో సంభాషణ ప్రారంభించాడు. శివ తన ప్రయాణ వివరాలు, తన పాఠశాల జీవితం, స్నేహితులు, ఇష్టమైన ఆటలు మొదలైన వాటి గురించి పంచుకున్నారు. సహ ప్రయాణికుడు చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడు. రైలు ప్రకటన. తదుపరి స్టేషన్ మొగల్తూరు గ్రామం. మీ లగేజీతో సిద్ధంగా ఉండండి. రైలు కేవలం 2 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. శివ తన సామాను సర్దుకుని తన సహ ప్రయాణికుడికి వీడ్కోలు చెప్పాడు. శివ తన అమ్మమ్మ ఊరు చేరుకున్నాడు. ఇది మా ప్రయాణం మిత్రులారా. తదుపరి వీడియోలో కలుద్దాం. దయచేసి కార్టూన్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.